నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు మరియు అమరావతి పనులకు సంబంధించి మంత్రి నారాయణ గారు ఇచ్చిన క్లారిటీ, అదే విధంగా ఆగస్టు 2025లో ఒకేసారి 3 పథకాలు ఏవైతే చెప్పినట్లుగా ఆడబిడ్డ నిధి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా రైతులకు పెట్టుబడి సాయం, అన్నదాత సుఖీభవ కింద ఈ పథకాల అమలుకు సంబంధించి మొత్తంగా ఈ అంశాలకు సంబంధించి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సంవత్సర పరిపాలన ఎలా అనిపించింది? గత ప్రభుత్వాలు సంక్షేమాలకు ఎక్కువ ఫోకస్ చేస్తే ఇప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధి అంటున్నారు. ఎలా నడుస్తుంది ప్రభుత్వంలో? ఏ మాత్రం తేడా లేదండి. వయసు జగనే రేట్ అండి నాకు తెలిసిన వరకు. బాగా వెళ్ళినాయి సార్. ఏం ఆయన చెప్పినట్టు చేసాడు. నవరత్నాలు జగన్ చేసిన తప్పేంటి చెప్పండి. ఎవరైనా నవరత్నాలు ఇస్తా అని చెప్పి తెచ్చాడు. ఆయన చేసిన మోసం జనాశ్రమం తనలేదు. చంద్రబాబు నాయుడు అమలుగానే హామీలు ఇవ్వటం కానీ లేవు కదండి. శంకుపూర్ ఎన్నిసార్లు తిరుగుతాడు ఈయన? ప్రభుత్వం డబ్బు వేస్ట్ అవ్వడం తప్ప తెలియదండి. సింగపూర్ దేనికి వెళ్తున్నాయినా? వాళ్ళు ఏం అవదండి. అక్కడ సింగపూర్ ఏం టైము పోస్ట్ పోయి చేయడానికి అంతే. ఈ 5 సంవత్సరాలు ఇలా జరిపేయడమే, ఏం జరగదండి. ఖచ్చితంగా అయినట్టే అంటున్నారు సార్. కంప్లీట్ అయిపోయిందండి. ఏమి జరిగిందండి? నాకు ఎవరో అసలు నాకే గ్యాస్ పండు ఇలా గ్యాస్ పండ్లో చేయాలని చెప్పి పంపించారు. నాకు రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు, నేను పని చేయను. ఇంకా నానుడికి పోతే నానుడి ఎంతమందో ఉన్నారు. ఏం అవదండి. అంత హుట్టి మాట ఇదంతా. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు, అరకొరగానే అన్ని అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. ఆ మాట చెప్పచ్చు. ప్రజలు మోసం చేయడం దీనికి. నా దగ్గర డబ్బు లేదు, నేను చేయలేను, అమలుగానే హామీలు ఇచ్చాను, తప్పు నాకు ఒప్పుకోవచ్చుగా. ఎందుకు అంటే అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పారు కదా సార్, సూపర్ 6 కు సంబంధించి ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ అమ్మితే తప్ప డబ్బులు రావంటున్నారు కదా. అమ్మదామని వచ్చారండి వీళ్ళు. గవర్నమెంట్లో అమ్మదామని వచ్చారండి. ఆంధ్రప్రదేశ్ అమ్మదామని వచ్చారండి. అమలుగానే హామీలు తెలియ వీళ్ళకి నాలెడ్జీ లేదా? రాజకీయ నాలెడ్జీ పండితులకి వీళ్ళందరూ నాలెడ్జీ లేక ఎలా చెప్తున్నారండి? అమలుగానే హామీలు ఇందుకు ఏం చేద్దామని వచ్చారు? ఎవరు ముంచుదామని వచ్చారండి? అమలుకి చంద్రబాబు జగన్ మీద ఏవో పెద్ద అధ్యయనం ఏవో మాట్లాడేశారు. ఒక్కడికి చేస్తున్నారా చెప్పండి? లెక్కల కుంభకోణం జగన్ వరకు వెళ్తుందంటారు సార్. అరెస్టుల పర్వం చూస్తే మిథున్ రెడ్డి గారి తర్వాత ఈయన. వాళ్ళ వల్ల కాదండి. అరెస్ట్ చేస్తే వాళ్ళ వల్ల కాదు. అన్ని పిచ్చి మాటలు. జగన్ ఏం చేసి అరెస్ట్ చేస్తారు? ఆ తప్పుంటే చేస్తారండి. తప్పులేదు ఏం లేదండి. వీళ్ళందరూ ఊరికే జనాలను మాయ చేయడానికి, జనాలు గుడ్ల మంది ఎవరో పెద్దలు అన్నారు. వాళ్ళు చెప్పినట్టే వాళ్ళ మోసం చేయడం ఏం లేదండి. అమరావతి పనులు వచ్చే 3 ఏళ్ళు అవుతాయి. ప్రస్తుతానికి వర్షాభావ ప్రభావం వల్ల మేము చేయలేకపోతున్నాం అంటున్నారు నారాయణ. ఒక్కసారి అమరావతిలో చూడండి, మొత్తం చెరువు అయిపోయింది అక్కడ. ఏంటంటే అది ఎప్పుడు పుడుతారండి? ఈ నీళ్ళు వర్షాకాలం వెళ్ళిపోయి ఎండుద్దండి. ఎండాకాలం మళ్ళీ వర్షాలు పడతాను ఉంటాయి. అసలు అక్కడ అమలు కానీ జగన్ ఆ రోజు చెప్పింది వైజాగ్ అంతా డెవలప్ అయిన ఏరియా కాబట్టి అక్కడ రాజధాని పెడతాను, తప్పులేదు. అది 30,000 ఎకరా 37 ఎకరా చూసానండి. ఎందుకండి? ఏమండి మనకు అంతంత మాత్రమే అంత రిలీజ్ వ్యాపారం జరిగిపోతుంది. వెంచర్ లేదు అక్కడ. అంత వెంచర్ లేదు. ఉన్న పండే భూమిని తీసుకెళ్ళిపోయి అమరావతి అని చెప్పి అంటున్నారండి. ఎంతో కట్టది? ఎంతో కట్టండి అది. సింగపూర్కి మరొకసారి అవకాశం ఇస్తాము కట్టడాలకి. పాతగా ఆగిపోయినాయి అన్ని కూడా మళ్ళీ ఒకసారి రీస్ట్రక్చర్ చేయడానికి వచ్చానని ఆయన మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? సింగపూర్లో ఏం లేదండి. ఇన్ని పిచ్చి మాటలండి. అక్కడికి వెళ్ళినా ఏమో వస్తారు, మళ్ళీ చూస్తారు, మళ్ళీ ఇలా టైం జరిగిపోవడం ఏం లేదండి. అది ఏం అవదు. అమరావతి రైతులు భూములు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఫ్లాట్లు ఒక నెలలో ఇస్తామని మనం చెప్తున్నారు. ఏడుస్తున్నారు అమరావతి రైతులు, ఏడుస్తున్నారు. ఇచ్చి ఫ్లాట్లు ఇచ్చి ఏడుతున్నారు. వాళ్ళు ఎందుకు ఇచ్చామని. 2వ దశ ల్యాండ్ పూలింగ్ కూడా ముందుకెళ్తాము, మరొక 44,000 ఎకరాలు కావాలంటున్నారు. అది కూడా సబ్ కమిటీలో చర్చించి మళ్ళీ రైతుల దగ్గరికి వెళ్తామంటున్నారు. అన్యాయం అండి. మరి రైతు మళ్ళీ అన్యాయం చేయడమే. ఒకసారి తప్పు చేసేది సరిదిద్దునే ఇది లేకుండా మళ్ళీ ఇంకా 1000 ఎకరాలు కావాలన్నారు. ఎక్కడి నుంచి వస్తాను? మన విస్తీర్ణం ఎంత అండి? మన ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం ఎంత చెప్పండి? ఇలా 1000 ఎకరాలు రాజధాని కోసం తీసుకుంటే సామాన్య పరిస్థితి ఏంటి? సింగపూర్ ప్రజలు P4లో పాల్గొనమంటున్నారు సార్. పేదరిక నిర్మూలనకి ఇది ఒక కొత్త విధానం. అందరూ వచ్చి ఆదుకుంటే కనుక పేదరికాన్ని నిర్మూలించవచ్చు అంటున్నారు కదా. ఏమోనండి, నాకు అన్ని పిచ్చి మాట. నేనే నమ్మనండి వాళ్ళు. నాకు ఎందుకంటే ప్రభుత్వం, నేను ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు. నేను ఎందుకంటే నేను ఒక ఆంధ్రప్రదేశ్లో పుట్టిన పౌరుడిగా చెప్తున్నానండి. నేను ఇండియా సంగతి తీసేయండి. మనకు ఉన్నవారికి ముందర వార్డు కార్పొరేటర్ల గురించి అలా చెప్తున్నాను. సో చక్కగా పండే పంటల భూమిని తీసుకెళ్ళిపోయి రాజధాని అని చెప్పేసి ఎస్ఐన్ భూమి మనకు చాలా ఉన్నాయండి. అక్కడే పెట్టుకోవాలండి. ఎందుకండి 1000 ఎకరాలు డెవలప్ చేస్తాం? ఏం డెవలప్ చేస్తారండి? ముందర మన పరిస్థితి అంత మనం బుడ్డి అప్పులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి డైరెక్ట్గా సింగపూర్కు ఫ్లైట్లు వేయబోతున్నాము. విశాఖపట్నము మరియు విజయవాడ ఇటు పక్క చూసుకుంటే తిరుపతి నుంచి కూడా అంటున్నారు సార్. దేనికంటారు? ఏముందండి, అన్ని పిచ్చి మాటలు సార్. ఇవన్నీ నేను ఎలా చెప్పాలండి? ఎవరైనా కానీ ఎలా ఉంటుందంటే పార్టీ గురించి మాట్లాడుతుంది. ఆ సింగపూర్ లేదండి. ఉన్నది ఇక్కడ శుభ్రంగా ఇంటి ఉట్టిగల సరిగా అయిందంటే. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఏమి ముడ్డినండి అప్పులండి. లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారండి. ఎప్పుడు తీరదండి అయ్యి నాకు అర్థం కాదు. ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఎప్పుడు మళ్ళీ ఇంకా అప్పులు చేయడానికి? సింగపూర్ దేనికి అప్పులు చేయడాక ఎవడో ఇస్తారు చూపిస్తారు. ఆ మాటలు మళ్ళీ అప్పుడు మళ్ళీ ఇంకా అప్పుల్లో కూరుకుపోవడం సార్. ఏం లేదండి. మన జీవితం పెట్టుబడి సాయం ఇవ్వలేదు. అన్నదాత సుఖీభావ కింద ఆగస్టు అంటున్నారు. ఆడబిడ్డ నిధి మహిళలకు డబ్బులు ఇవ్వాలి. 1500 చొప్పున సంవత్సరం వారు 18,000 ఇవ్వాలి. ఇటుపక్క చూసుకుంటే నిరుద్యోగ భృతి ఉంది. మళ్ళీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు.
ఏం అవ్వదండి, ఏమి ఇవ్వడండి, ఏమి ఇవ్వడో ఏం అంత ఉట్టి మాటలండి. ఏదో ఫస్ట్ సంవత్సరంగా అందరూ కొడుతారు కాబట్టి అమ్మఒడి ఇచ్చారు కానీ తర్వాత ఉత్సవం చూడమని చెప్పండి. 5 సంవత్సరాలు ఇచ్చి అప్పుడు అమ్మఒడి చాలు గొప్ప అయినా. రాజధాని పనులు బాగా వేగవంతం అవుతున్నాయని మంత్రి నారాయణ గారు అంటున్నారు. ఎక్కడా ఆగట్లేదు, వర్షాభావ ప్రభావంతో ఇంటర్నల్ వర్క్స్ జరుగుతున్నాయి. ఖచ్చితంగా తొలి దశ పనులన్నీ కూడా 3 ఏళ్లలో పూర్తి చేస్తాము. మాకు ఇచ్చిన టైంలో 9 నెలలు వీటికే పోతున్నాయి అంటున్నారు వర్షాభావ ప్రభావం వల్ల. ఎలా అనిపిస్తుంది? మాట చెప్పాలి కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా జనాలకి. అయిపోతుంది, ప్రారంభించి అయిపోతుంది చెప్పాలి కదా, ఏదో ఒకటి మాట చెప్పాలి కదా. అది అవుతాయి అంటారా సార్ త్వరితగతిన, లేకపోతే మరి ఏమోనండి, నాకు నమ్మకం తక్కువగా ఉంది. గత ప్రభుత్వం సంక్షేమం మీద ఫోకస్ పెట్టింది, సంక్షేమం అయితే నిదానంగా అవుతుంది. ఆగస్టులో ఒకేసారి 3 పథకాలు అంటున్నారు. ఏదైతే మొన్న రైతుల పెట్టుబడి సాయము, ఆడబిడ్డ నిధి, తర్వాత చూసుకుంటేనేమో నిరుద్యోగ భృతి కూడా అంటున్నారు. మరి ఎలా అనిపిస్తుంది సార్ ఇవన్నీ? ఇవన్నీ పెద్దగా అవగాహన లేదు సార్, నాకు పెద్ద అవగాహన లేదు. నాకు కరెంట్ ఛార్జీలు ఎలా అనిపిస్తున్నాయి? కొంచెం స్మార్ట్ మీటర్ల ఎఫెక్ట్ కూడా ఉంది. కరెంట్ ఛార్జీలు అంటే తెలుస్తుంది, ముందు తెలుస్తుంది వ్యవహారం. ఇప్పుడు ఆల్రెడీ స్ట్రైక్ చేశారు కదా, ఆల్రెడీ చేస్తున్నారు కదా, పార్టీ వాళ్ళు చేస్తున్నారు కదా. మరి ఆగిందో రన్నింగ్ లో అయితే తెలియదు నాకు. కొత్తగా స్మార్ట్ మీటర్లు వస్తే మళ్ళీ ఎక్కువ అవుతాయి అంటున్నారు, నిజమేనా? మరి అవుతుంది మరి ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు పెరిగిపోతే మరి ప్రభుత్వం వాళ్ళు ఏదో దానికి కంపెనీకి ఇచ్చేయాలి కదా, ఏదో కంపెనీ తీసుకోవాలి కదా. వాళ్ళు తగ్గించేవాళ్ళంటే రేట్లు పెంచుకునే అవకాశాలు. లిక్కర్ కుంభకోణం గురించి ఏమంటారు సార్? అది ఏదంతా అవగాహన లేదు సార్, నాకు అవగాహన లేదు. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? రోడ్లు వేస్తాం ఇప్పుడే ఎక్కారు కదా, సంవత్సరానికి అయింది, చూస్తే తెలియదు. సరే, గవర్నర్పేట పాత బస్ డిపోనేమో లూలు మాల్కి ఇస్తామంటున్నారు. ఈ లూలు మాల్స్ గురించి వినే ఉంటారు. కొత్తగా గవర్నమెంట్ తీసుకొస్తుంది, ఎందుకంటారు పాత బస్ స్టాండ్ అలా చేయడం మంచిది అంటారు? అంటే మరి ఆర్థికంగా డబ్బులు ఎక్కువగా వస్తాయని చెప్పి, దాని మీద రావట్లేదు అని చెప్పి, ఆర్థికంగా ఏమైనా వస్తాయని చెప్పి, కమర్షియల్ కాంప్లెక్స్లు కడితే ఏమైనా వస్తాయని చెప్పి ప్రభుత్వ కార్పొరేషన్కి ఏమైనా అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేసుకుంటున్నారు. నెల రోజులు ఓపిక పడితే కనుక రైతులకు కూడా ఫ్లాట్లు ఇస్తామంటున్నారు. అమరావతికి భూములు ఇచ్చిన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? వాళ్ళు కూడా కొంచెం వెయిట్ చేస్తున్నారు ఎప్పటి నుంచో. ఈ కౌలు కూడా సరిపోవట్లేదు అంటున్నారు. ఎప్పుడో 11 ఏళ్ల క్రితం నిర్ణయించిన కౌలుగా అంటున్నారు కదా. ఎలా నిదానంగా అవుతుందండి, నెలలో వాళ్ళు చెప్పినంత టైంలో అవ్వదు, ఎందుకంటే నిదానంగా అవుతుంది. మరి నిజమేనా సార్? పాత ప్రభుత్వం 3 ముక్కలు ఆట ఆడిందని నారాయణ గారు అంటున్నారు. అందుకే మాకు లేట్ అయిపోయింది కట్టడాలు ఇవన్నీ కూడా. ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవడం సహజం. అది పోయిన వాళ్ళ మీద వీళ్ళు పోయిన తర్వాత ఇంకోళ్ళు అంటాం. జనరల్గా అన్ని చోట్ల అలాగే ఉంది పరిస్థితి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ సంక్షేమాలు అందించారు జగన్ గారు, ఎలా అనిపిస్తుంది? మరి ఇప్పుడు ఏమైపోయినాయి, ఎందుకని ఇంత లేట్ అవుతుంది? వాలంటీర్ వ్యవస్థ అంటే అప్పుడు కొంచెం పర్వాలేదు, కానీ ఇప్పుడు మరి ఏదో వాళ్ళకి చెప్పట్లో లో బడ్జెట్ వలన ఇలాంటివన్నీ తీసేసుకుంటూ ఉండాలి. అది కాకుండా పాత ప్రభుత్వాన్ని డామినేట్, వాళ్ళ యొక్క పేరు ఉనికిని రూపుమాపాలని కూడా ఉంటూ ఉంటాయి వ్యవహారాలు. రాష్ట్ర ప్రజలంతా సంక్షేమ పథకాలు కొంచెం లోటు బడ్జెట్ ఉన్నా ఇస్తున్నాం ఉంటుంది ప్రభుత్వం, కొంచెం సమయం అడుగుతుంది. ఇటుపక్క చూస్తేనేమో గతంలో జగన్మోహన్ రెడ్డి అన్ని సమపాలనలో చేశారని కూడా కొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేశారు. లేని వాళ్ళకి, పేదవాళ్ళకి పథకాలన్నీ అవన్నీ ఇవన్నీ బాగానే ఇచ్చారు. మరి ఈయన తల్లికి వందనం ఒకటి వేశారు. ఆ పథకాలను కంటిన్యూగా ఇస్తే బాగుండదు. మళ్ళీ అమరావతి అంటే ఈయన ఇంకా టైం 3 సంవత్సరాలు ఎంత ఉంది ఈయన పదవి కాలం, 3.5 సంవత్సరాలు ఎంత ఉంది. ఈ 3.5 సంవత్సరాలు అమరావతి మీద దృష్టి పెడితే మంచిది. వైజాగ్లో వీళ్ళు డెవలప్మెంట్ చేసేదేం లేదు, ఆల్రెడీ వైజాగ్ డెవలప్మెంట్ అయిపోయింది. ఏదంటే చిన్న చిన్న పనులు. ఈ అమరావతిని డెవలప్ చేస్తే చాలా బెటర్ ఈ 3 సంవత్సరాల కాలంలో, అంతకుమించి లేదు. ఈ వర్షాభావ ప్రభావం చేత కొంత టైం పడుతుంది పనులు అని ఆల్రెడీ నారాయణ గారు చెప్తున్నారు. మంత్రి ఏదైతే ఉందో కేటగిరీస్ వైజ్గా సెక్టార్లు కూడా ఇచ్చేసాము కంపెనీలకి, వాళ్ళు బాండ్లు కూడా ఇచ్చారు, ఏ టైంలో పూర్తి చేస్తామో అక్కడ ఉన్న లెవెల్ని బట్టి. సో మీకేమి ఇబ్బంది ఉండదు, పాత ప్రభుత్వాలు చెప్పే మాటలు నమ్మొద్దు, గతంలో 3 ముక్కలాట ఆడింది వైసీపీ ప్రభుత్వం ఆయన వాదిస్తున్నారు. 3 ముక్కలాట ఆడిందంటే వైసీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు ఆ ప్రభుత్వం గురించి ఎందుకు? ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, సపోర్ట్ ఉంది, బలం ఉంది. ఆయన డేరింగ్ పర్సన్ వచ్చినప్పుడు ఇంకా మీకు 3 సంవత్సరాలు అంత టైం ఉంది. ఆ టైంలో అమరావతి పనులు కానీ ఏదన్నా కానీ చేస్తే కొంతవరకు అన్నా చేస్తే తర్వాత ఎన్నికల్లో మీకు సానుభూతి ఉంటుంది, ప్రజల్లో నమ్మకం ఉంటుంది. అమరావతి పనులు ఆయన చేయలేకపోయాడు, ఈయన ప్రభుత్వంలో చేశాడన్న మంచితనం అన్న ఉంటుంది. ఎందుకంటే వెనకాల పవర్ఫుల్ క్యాండిడేట్ ఉన్నాడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి క్యాండిడేట్ ఉన్నప్పుడు మీరు ఈ అమరావతి అన్న చేస్తే మీకు తర్వాత గెలిచినా ఓడిపోయినా కూడా మంచి పేరు అనేది ఉంటుంది. గెలిపోవటంలో సహజం. మొన్న ఆయన 11 సీట్లతో ఓడిపోయాడు, మళ్ళీ ఒకవేళ ఆయన గెలవచ్చు, లేకపోతే మీరు గెలవచ్చు, ఏదైనా గెలవచ్చు. మరో మాట అంటున్నారు, మీడియా ముఖంగా అడగడం జరిగింది, ల్యాండ్ పూలింగ్ 2వ విడత కూడా అడుగుతున్నారు కదా. మరి రైతులకు అపోహ ఉందంటే ఒక నెలలో మీకు గతంలో 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి ఫ్లాట్లు ఇస్తామన్నాము, దానికి బదులు కౌలు కూడా చెల్లిస్తామన్నాం, ఇవన్నీ కూడా ఒక నెలలో ఇచ్చేస్తామంటున్నారు నారాయణ గారు. ఈ మాటల మీద నమ్మకం కలగట్లేదు కాబట్టి సబ్ కమిటీలో చర్చించిన తర్వాత 2వ విడత దశకి వెళ్తాము ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. మరో 44,000 ఎకరాలు దేనికి?
మరో 44,000 ఎకరాలంటే మరి ఆయన చంద్రబాబు గారి మైండ్ సెట్ వేరు. డెవలప్మెంట్ పర్సన్ కోసం ఆలోచిస్తారు, ఎంతసేపు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు. కానీ 44,000 ఎకరాలంటే ఈయన డెవలప్ చేస్తే బెటర్. డెవలప్ చేయకుండా అలాగ వదిలేసాడు అనుకో చీ అని తిట్టుకుంటారు, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి పైన ఉన్నారు, వీళ్ళు ఏదైనా చేస్తే బెటర్. సింగపూర్ పర్యటనలో అయ్యే కంపెనీలకి మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తానంటున్నారు బాబు గారు. సింగపూర్ సభా వేదికగా మాట్లాడారు. మరేమంటున్నారంటే P4 పథకంలో కూడా పాల్గొనండి, మీరు డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, మీరు పేదరిక నిర్మూలనకి హెల్ప్ అవ్వండి, నేను లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నాను, గతంలో స్ట్రక్చర్ అంతా డ్యామేజ్ అయింది, దాన్ని రీస్ట్రక్చర్ చేయడానికి నేను సింగపూర్ వచ్చాను. అది కరెక్టే, ఎందుకంటే సీనియర్ నాయకుడు ఆయన మరి చెప్పాడంటే ఎంతో కొంత చేస్తాడు, అనుభవం ఉంది. విదేశీ పర్యటనలు చేయడం, విదేశీ పెట్టుబడులు ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం, విదేశీ కంపెనీలు ఎప్పుడు లేని విదేశీ కంపెనీలు ఎక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టడం ఇవన్నీ చేస్తాడు. సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన చెప్పాడంటే చేస్తాడు. కాకపోతే ఇవన్నీ కాకుండా ప్రజెంట్ విజయవాడ సిటీకి అమరావతిని డెవలప్ చేస్తే బెటర్. ఎందుకంటే ఉండవల్లి కానీ తాడేపల్లి కానీ సీఎం క్యాంప్ ఆఫీస్ అయిన జగన్మోహన్ రెడ్డి గారిది తాడేపల్లి, ఈయనకి సీఎం క్యాంప్ ఆఫీస్ అయిన ఉండవల్లి అటు ఏరియాలో ఉంటుంది. ఇటు డెవలప్ చేస్తే బెటర్. ఈ 3 సంవత్సరాల కాలంలో ఇదంతా డెవలప్ చేస్తే నెక్స్ట్ ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. పలానా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇదంతా డెవలప్మెంట్ చేశారని ఉంటుంది. అవి గాలికి వదిలేస్తే గాలికి వదిలేసినట్టే ఉంటుంది. భవిష్యత్తు ఎలా ఉన్నా 4 సంవత్సరాలు ఉంది, మరి ఏం చెప్పినట్టుగా అవుతాయా? ఆల్రెడీ సంక్షేమ పథకాల కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. సూపర్ 6లో 3 ఇచ్చాము, ఇంకా 3 పెండింగ్ ఉన్నాయి అంటున్నారు. ఆగస్టులో ఒకేసారి 3 పథకాలు, రైతులకు పెట్టుబడి సాయం, అన్నదాత సుఖీభావ దాని పేరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15. ఈ మధ్యలోనే తల్లి అది ఆడబిడ్డ నిధి ఎలా అంటున్నారు? మహిళలకు డబ్బులు ఇస్తామంటున్నారు. అంటే ఆడబిడ్డ నిధి అంటే నాకు తెలియదు. రైతు భరోసా ఏదో ఉంది, అది రైతులకి అది కన్ఫర్మ్గా ఇస్తే చాలు. మిగతా పథకాలు అంటే మనకు తెలియదు, ఆడబిడ్డ పథకం అవన్నీ మనకు తెలియదు కాబట్టి మాట్లాడకూడదు. రైతులకు సపోర్ట్గా, ఎందుకంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకు సపోర్ట్గా చాలా పనులు చేశారు. రైతుల్లో మంచి పేరు పొందారు. పల్లెటూరులో ఎక్కువ మంచి గుడ్ నేమ్ ఉంది ఆయనకి, రాజశేఖర రెడ్డి గారికి. అలాంటి గుడ్ నేమ్ మీరు పల్లెటూరు స్థాయి నుంచి తెచ్చుకోవాలి. పల్లెటూరు స్థాయి నుంచి తెచ్చుకోవాలంటే రైతులకు అండగా, వాళ్ళు వేసే పంటగా అండగా ఉండి మీరు వాళ్ళ బాగోగులు ఈ 3.5 సంవత్సరాల కాలంలో మీరు అండగా ఉంటే చాలు. అంతకు మించి మీరు ఏ కంపెనీలు తెచ్చుకున్నా ఎవడేం అడగడు, ఏ కంపెనీలు పెట్టుబడి పెట్టినా ఎవరేం మాట్లాడరు. ముందు రైతులకు సపోర్ట్గా ఉండండి. రైతులకు సపోర్ట్గా ఉంటేనే మీరు పెట్టిన రైతు బజార్లు అభివృద్ధి చెందుతాయి, మీరు పెట్టినవి అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఫైనల్గా చూసుకుంటే ఒకే ఒక మాట అన్నా, మరి 4 ఏళ్ళ భవిష్యత్తు ఉంది. కూటమి ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ఈసారి అన్ని అడ్డంకులు తొలగించుకుని ముందుకెళ్తానంటుంది. అందరూ కలిసి ఉంటారా పవన్ కళ్యాణ్ గారు రేపు కేంద్రం, లేకపోతే కేంద్రం మళ్ళీ తర్వాత ఎంపీ సీట్ల కోసం ఏదైనా మారే ఛాన్స్? ఎంపీ సీట్ల కోసం మారే అవకాశం ఉందంటే క్యాండిడేట్లు జంప్ అవుతారు. పరిపాలన బాగాలేదు, మనకేం గిట్టుబాటు కావట్లేదంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ జంప్ అయిపోతారు. అది సర్వసాధారణం. అంత చేసిన ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు జంప్ అయిపోయారు కరెక్ట్గా. ఎందుకంటే మీకు బలం అనేది ఉంది, నాయకులు బలంగా ఉన్నారు, మంచి మంచి సీనియర్ నాయకులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు బేసిక్గా, ఎందుకంటే ఆయన కంటెంట్ కరెక్ట్గా ఉంటుంది. నాయుడు గారిది, చంద్రబాబు నాయుడు గారి కంటెంట్ కరెక్ట్గా ఉంటుంది, పరిపాలన కూడా బాగుంటుంది. దానికి తోడు వీళ్ళకి అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేరారు కాబట్టి వీళ్ళంతా ఒక అనుకూలంగా ఉండి ఈ 3.5 సంవత్సరాల్లో రైతులకు అండగా ఉండి రైతులకు మంచి పనులు చేస్తేనే వాళ్ళు, రైతు బాగుంటేనే అంతా బాగుండేది. రైతు బాగోకపోతే ఇంకేం బాగుంటుంది? రైతు చేస్తే ఇక అభివృద్ధి కూడా చచ్చిపోయినట్టు. గతంలో చూసుకున్నట్లయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సంవత్సర పరిపాలన తర్వాత ఏదైతే అంశాల్లో ప్రభుత్వాలు చెప్తున్నాయో పథకాలన్నీ అందినాయే, కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? జగన్ బాగున్నారే, ఉంతోడు బాగుండేది. ఎందుకంటారు? అవి ఉంతోడు అన్ని బాగు చేసినాడు. చంద్రబాబు నాయుడు జనాలు లెక్క చేయలే. మరి ఇప్పుడు ఏంటంటే ఈయన ఉత్తేడు బాగుంది. చూసుకున్నట్లయితే అమరావతి పనులు 3 ఏళ్లలో పూర్తి చేస్తామంటున్నారు. మరి అమరావతి అంటే అమరావతి వేరేగా ఉందిగా, పవన్ కళ్యాణ్ ఉందిగా. మరి పవన్ కళ్యాణ్ అంటే జనాలు అందరూ ఓటాయి. ఇది పరిపాలన బాగానే ఉంది. అమరావతి 3 ఏళ్లలో పూర్తి అయిపోతే ఉద్యోగాలు వస్తాయి. వస్తాయి అంతే. ఇప్పుడు అవి తీయండి, పర్లేదు. ఏమంటారు? అమరావతి 3 ఏళ్లలో అయితే ఎలా ఉంటుంది? బాగుంటుంది. మంత్రి నారాయణ గారు కూడా చెప్తున్నారు, ఈ 3 ఏళ్లలో కూడా 9 నెలలు పోతుంది వర్షాల ప్రభావం వల్ల, ఖచ్చితంగా అపోహలు ఏమైనా నమ్మొద్దు, అన్ని పనులు జరుగుతున్నాయి అంటున్నారు. మరి అవుతానే, ఇప్పుడు ఏంది మారాలిగా. అది మరి చూసుకున్నట్లయితే సింగపూర్ వెళ్ళారు ఈయన చంద్రబాబు గారు, కంపెనీలు తీసుకొస్తామంటున్నారు ఇక్కడికి, ఏమంటారు?
చంద్రబాబు తీసుకొస్తాడంటే తీసుకురమ్మను. ఈయన ఉన్నాడుగా, జగన్గా ఉన్నాడుగా, ఆయన చూస్తాడు. అంటే అవుతాయి అంటారా అవ్వ అంటారు త్వరగా? అవుతాయి, ఈయన వస్తే అవుతాయి. మరి కంపెనీలు తీసుకొస్తాక సింగపూర్ వెళ్ళారు, తర్వాత అమరావతి కట్టడాలు కూడా బాగా జరుగుతాయి అంట, మరి ఏమంటారు? అవుతాయి అంత అన్న, ఇంకేమన్నా. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారు? ఆయన చేయగలుగుతున్నాడా మరి? ఆయనదే ఎక్కడ పిఠాపురం ఆయనదేగా, మరి అందుకే నిలబడ్డాడు. ఎలా ఉంది పథకాలు ఏమేమి వస్తున్నాయి? ఇంట్లో పెన్షను, తల్లికి వందనం, డబ్బులు ఏమన్నా పడ్డాయా? లేకపోతే ఇటు పక్క చూసుకుంటే రేషను, ఇద్దరు ఇస్తారు. కరెంటు బిల్లులు ఏమైనా భారంగా ఉన్నాయా? కరెంట్ బిల్లు బాగా గుర్తాడు. కరెంట్ బిల్లు బాగా గుర్తున్నంత ఎలాగవుద్ది. ఇస్తుంది సంవత్సర పరిపాలన. ఏ అంశాలు బాగున్నాయి ఈ సంవత్సరంలో, ఏవి ఫాస్ట్గా? రైతు మార్కెట్లు అని చెప్తున్నారు కానీ రైతులు ఎవరు కూడా రైతులు సరుకులు తీసుకొచ్చి పొలాల్లో తీసుకొచ్చి ఎవరు అమ్మట్లేదండి. అంత దళారీలు ఎక్కువైపోయారు, రేట్లు ఎక్కువైపోయినాయి. మరి సామాన్యమైన ప్రజలు మరి కూరగాయలు కూడా కొనలేని స్థితిలో ఉన్నారు. మరి ఇక పనులు లేవు, పనులు లేక సామాన్యమైన ప్రజలు రోడ్ల మీద జీవిస్తున్నారు. మరి బిల్డింగ్లు కట్టడం లేదు, మరి పని వారికి ఏ పని లేదు. మరి కుటుంబాల్లో చాలా ఆర్థిక ఇబ్బందులు, మరి నిత్యమైన వస్తువులు కొనలేని స్థితిలో ఉన్నారు. పేదలు ఎన్నో కష్టాలు ఇబ్బందుల్లో ఉన్నారు. మరి ప్రభుత్వం వారు స్పందించి రైతు మార్కెట్లో రైతులు మరి అమ్మేటట్లుగా చూడాలి. తర్వాత రేట్లు ఎక్కువగా పెరిగిపోయినాయి, రేట్ల ధర తగ్గించాలని మరి ప్రభుత్వం వారు కోరుకుంటున్నాం. సూపర్ 6 గురించి ఏమంటారు సార్? ఆల్రెడీ హామీలు ఇచ్చున్నారు, 3 పథకాలు అమల్లో ఉన్నాయి. హామీలు కూడా నెరవేర్చలేదండి. చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు అనుకరించారు. మరి ఓట్ల ఎలక్షన్ ముందు ఎన్నో హామీలు చేశారు. మరి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేశారు, కానీ ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేకపోతాం. మరి చాలామంది ప్రజలు నిరుద్యోగులుగా ఉంటున్నారు. చదువుకున్న వారికి ఉపాధి లేదు, మరి చదువుకున్న బిడ్డలకి మరి ఉద్యోగాలు లేవు. మరి చాలా మంది అవస్థ పడుతూ ఉన్నారు. చూస్తే సార్, ఏదైతే నిరుద్యోగ భృతి అన్నారు, ఆడబిడ్డ నిధి అన్నారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఇవన్నీ అచ్చయ్యనాడు ఏమంటాడంటే ఆడబిడ్డ నిధి కంటే ప్రతి ఆడ మనిషికి 1500 చొప్పున ఇవ్వాలంటే భారతదేశాన్ని అమ్ముకోవాలని మరి అచ్చయ్యనాడు చెప్తున్నాడు. కాబట్టి మరి ఈ యొక్క పదవి, మరి ఈ యొక్క సంక్షేమ పథకం మరి అమలు చేస్తారో లేదో తెలియదండి. సూపర్ 6 ఆల్మోస్ట్ అయిపోయినట్టే అని కూడా చెప్పేసారు. ఏదండి, ఇంకేం జరగలేదు, వాళ్ళ అమలుకి రాలేదు. జగన్ గారు ఉన్నప్పుడు పాపం జగన్ గారి ప్రభుత్వంలో చాలా మందికి మరి 45 సంవత్సరాల ఆడబిడ్డలకి ఆయన చాలా సంక్షేమ పథకాలు చేశారు. జగన్ గారి ప్రభుత్వం చాలా అద్భుతంగా చేసింది. అయినప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని మీరు నమ్మి మేమందరం ఓట్లు వేసాం. మరి ఆయన ప్రభుత్వంలో మరి అందరూ కూడా పేదలకి న్యాయం జరగాలని మరి అనేక పథకాలు ఇస్తారని హామీ చేశారు. వాళ్ళు కూడా ఎక్కడ ఆగమంటున్నారు కదా సార్. ఇవన్నీ కూడా మొన్న మా మంత్రి నారాయణ గారు అంటున్నారు, ఈ వర్షాభావ ప్రభావం వల్లే మేము లేట్ అవుతుంది అంటారు. ప్రస్తుతానికే ఇప్పుడు వరకైతే మరి ఏం చేయలేదు. ఇక రానున్న రోజుల్లో మరి రానున్న సంవత్సరాల్లో మరి ఇంకా అద్భుతంగా మరి చేస్తారేమని మరి మేమందరం కూడా మరి చంద్రబాబు నాయుడుకి ఓట్లేసే విశ్వాసం కలిగి ఎదురు చూస్తూ ఉన్నాం. మరొకసారి అమరావతి ప్లాన్కి సంబంధించి సింగపూర్కే మేము కాంట్రాక్ట్ ఇస్తున్నాము, ఆ ప్లాన్ అప్పట్లో ఆగిపోయింది, మళ్ళొకసారి సరిదిద్దడానికి నేను వచ్చానని ఆయన మీడియా ముఖంగా సింగపూర్లో చెప్పడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? మరొకసారి రీస్ట్రక్చర్ చేసి వాళ్ళకే ఇస్తాం అవకాశం అంటున్నారు కదా. చేస్తానని చెప్తున్నారు మరి ఆయన, మరి దేవుడు అదే చేస్తానని చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఖచ్చితంగా చేయాలి, ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమం చేయాలని చెప్తున్నారు. చేయాలి, తప్పకుండా చేస్తారని మరి చంద్రబాబు నాయుడు మరి హామీలు ఇస్తున్నారు. కాబట్టి హామీలు ఇచ్చిన ప్రతిదీ కూడా నెరవేర్చాలని మరి ప్రజలు కోరుకుంటున్నారు. ఎలా ఉంటుంది సార్? డైరెక్ట్గా తిరుపతి కానివ్వండి, ఇటుపక్క విజయవాడ, అటుపక్క విశాఖపట్నం నుంచి కూడా సింగపూర్కి డైరెక్ట్ ఫ్లైట్లు వేస్తామంటున్నారు. గత ప్రభుత్వం 3 ముక్కలాట ఆడింది, అందుకే లేట్ అయింది అనేది నారాయణ గారి వాదన. ఇటుపక్క చంద్రబాబు గారు కూడా అంత కనెక్టివిటీ ఉంటుంది సింగపూర్కి ఇక్కడ నుంచి అంటున్నారు. ఇవన్నీ జరుగుతాయా? ఇమీడియట్గా ఒక 4 ఏళ్ళు సమయం పడుతుంది అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు చేయాలనుకుంటే ఆయన ఖచ్చితంగా చేస్తారండి. ఆయన చేయకూడదు అనుకుంటే చేయదు, ఆయన చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తారు. ఆయన పేదరిక నిర్మూలనకు P4 పథకానికి మేము ఆహ్వానిస్తున్నాము, అంతర్జాతీయంగా స్థిరపడిన వాళ్ళందరూ కూడా వచ్చి పాల్గొంటే కొంచెం పేదరిక నిర్మూలన చేయొచ్చు అంటున్నారు. ఆశ్చర్య పాల్గొనాలి కదండి. ప్రజల మీద ఆసక్తి కావాలంటే మరి నాయకులు కష్టపడి పనిచేస్తేనే ప్రజలు బాగా అభినందించి మరి పార్టీలోకి రాగలుగుతారు. మరి అన్ని విధంగా సహాయం చేయడానికి, సపోర్ట్ చేయడానికి మరి ప్రభుత్వానికి కూడా తోడుగా ఉంటారు. 4 ఏళ్ళ భవిష్యత్తు ఉంది కదా, కేంద్రం గట్టిగా ఉంటుందా, కూటమి కలిసి ఉంటుందా లాస్ట్ వరకు?
కేంద్రాన్ని గురించి ప్రస్తుతానికి మనం ఏం చెప్పలేమండి. మరి నరేంద్ర మోడీ నాయకత్వంలో మరి పేదలకి మరి ఎంతో సహాయం చేస్తానని చెప్తున్నారు, కానీ ఆయన కూడా మరి దేశాన్ని మరి పరిపాలించే నాయకులు ప్రధానమంత్రి మరి ఆయన కూడా సరిగ్గా పరిపాలన మరి చక్కరంగా లేదు. అండి ఎలా అనిపిస్తుంది సార్ సంవత్సర పరిపాలన? చెప్పినట్టుగా ఎన్నికల్లో అన్ని చేస్తున్నారా? కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? చేయట్లేదండి. C4 అనేది ఎన్నికల కమిటీ ముందు ఎప్పుడైనా ప్రకటించారా? లేదుగా. 6 పథకాలు, మిగతా 174 వదిలేయండి. 6 పథకాలు ఎన్ని అమలు చేశారంటే వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నారు ఏమంటే, అమ్మఒడిని తల్లి వందనం ఏదో పెట్టారు, అది దాదాపు మంది తీసేశారు పిల్లల్ని. స్కూల్స్ మూసేశారు, మున్సిపల్ స్కూల్స్. ఇంత అక్రమాలు ఇంత జరుగుతుంటే ఇంకా మీరు ఆ ప్రభుత్వం ఏదో చేసిందని ఎవడని చెప్తారండి? నేను ఆ పార్టీ కూడా అయితే చెప్తాను, కానీ ఎవడు చెప్పడు. కామన్ మ్యాన్ అనేది ఎవడు చెప్పడు. ప్రభుత్వంలో సంక్షేమం బాగా అమలు అయింది, ఇప్పుడేమో లోటు బడ్జెట్ అంటున్నారు. ఎందుకంటారు లోటు బడ్జెట్ ఎందుకు వస్తుంది? గత ప్రభుత్వంలో 75 రూపాయలు సంపాదిస్తే ప్రభుత్వం 50 రూపాయలు పేద ప్రజలు పంచింది. 25% వాళ్ళు తినుంటారు. మీరు 75-80% తింటున్నారు. మీరు ఒక ఫ్లెక్సీ వేసి అడగండి, లేకపోతే తప్పేళ్ళ అల్యూమినియం అమ్మే సరుకులు వాళ్ళని అడగండి, వ్యాపారం లేదంటున్నారు, తింటాకి లేదు. ఆ రోజు పేదవాళ్ళు మాకేంట్లే అని చెప్పి వదిలేసిన వాళ్ళు, ఈ మధ్యతరగతి పేద డబ్బు గల వాళ్ళు ఈరోజు ఏడుస్తున్నారు. ఎందుకంటే మాకు ఏమీ లేదు, ఫ్లెక్సీ ఉంది, పెద్ద మాకు వర్క్ లేదండి అని ఏడుస్తున్నాడు ఆయన. ఎందుకని వాళ్ళు చేసిన పని. అమరావతిలో చూసిన ఇదే విధానంగా మళ్ళీ భూములు అడుగుతుంటే వాళ్ళు బాధగా ఉంది సార్. గతంలో ఇచ్చిన భూములకే దిక్కులేదు, ఇప్పుడు ఎలా అమ్మంటున్నారు? పేదవాడి సెంటు భూమి ఆక్రమించి తీసుకున్నవాడు నువ్వు. లోలుకి ఎన్ని ఎకరాలు ఇచ్చాడండి వాళ్ళ? ఇన్ని ఎకరాలు డబ్బు గల మీరు పంచుకుంటుంటే పేద ప్రజలు మధ్యతరగతి వాళ్ళు ఏమైపోతారు? అతను పేద ప్రజలని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మీరు పనిచేసుకుంటున్నారు. ప్రతి డబ్బు గలవాడు పేదవాడికి ఎందుకు పంచాలి అన్నాడు. ఇప్పుడు పేద ప్రజల భూములని దొబ్బేస్తున్నారు. విశాఖపట్నం చూడండి, అచ్చెన్నాయుడు గారు మీడియా ముఖంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ అమ్మేయాలి, ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే అని కూడా అన్నారు. ఇప్పుడు అమ్మేస్తున్నారు కదండి. భూములు పొందారు అంటే అదే భూములు పొందారు అంటే అమ్మేయటమే మా ఆంధ్రప్రదేశ్ని. వాడు టీడీపీ బొక్కలేదన్నాడు మొన్న. మరి ఎందుకన్నాడు? మళ్ళీ అధికారంలోకి వచ్చేసరికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తారా? అది అలా ఉంది. కూడా చెప్పడం జరిగింది, ఎలక్షన్స్ లో ఎన్నో హామీలు ఇస్తాం, అన్ని చేయలేం కానీ ఆయన కూడా అన్నారు. వాళ్ళు హామీ ఒకటి నెరవేరుస్తున్నారండి. రెడ్ బుక్ పరిపాలన. ఇక్కడ ప్రతిపక్షాలు చంపడం ఉందా, లోపలైట్ ఉందా, ఇదే ఫస్ట్ దారి చూపిస్తున్నారు అంతే, ఇంకేం లేదు. సింగపూర్ నుంచి కంపెనీలు వస్తున్నాయా వాళ్ళు చెప్పినట్టుగా? కానీ తీసుకున్న డబ్బు మాత్రం సింగపూర్ దాస్తున్నాడు. సింగపూర్ దాటాక డబ్బు తీసుకెళ్తున్నాడు. గారు చెప్పినట్టుగా భూములకి సంబంధించి ఫ్లాట్లు ఇస్తామంటున్నారు రైతులకు ఒక నెలలో, నిజంగా జరుగుతుందంటారు? ఆయన కాలేజీలో ఉచిత సీట్లు ఇవ్వమని చాలు. నారాయణ అనేవాడు ఉచిత సీట్లు ఇవ్వమని చాలు. ఇలా తయారయ్యారు. ఇలా ఆయన అభిప్రాయాన్ని చెప్పాడు. అయ్యో చెప్పు, నువ్వు చెప్పు నీ అభిప్రాయం. ఇలాంటి వాళ్ళు తయారయ్యి బట్టి పేద ప్రజలు పట్టుకు ప్రతి డబ్బు గల వాడికి ఏంటంటే పేదవాడు మా రూపాయి పేదవాళ్ళు పంచుతున్నాడు జగన్ అనే భావం వచ్చింది. కానీ నువ్వు పంచే బదులు పేదవాళ్ళు పంచుతున్నాడు, వీడు మొత్తం తింటున్నాడు. ఇప్పుడు 100%, అది 25-70% పంచుతున్నాడు. అదేది లోపల చూడండి అసలు మార్కెట్లో ఎంత రేట్లు ఉంది. పెట్టుబడి సాయం అందలేదు సార్, ఖరీఫ్ కూడా మొదలైపోయింది. మరి ఎవరండి ఆయన సింగపూర్ ఇలా డబ్బు దాచుకోవడానికి సంపాదించింది అంతే. చూశారు సార్, ఒక సంవత్సర పరిపాలన సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళింది అంటున్నారు. ప్రజలు సంక్షేమాల కోసం చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, దానికంటే అభివృద్ధి కూడా అడుగుతున్నారు. మరి ఎలా ఉంది ప్రభుత్వం? 2 కళ్ళులాగా వచ్చింది కాబట్టి రెండింటికి మరి ఏమంటారు? ముందుకు వెళ్తుందా, కొంచెం సమయం పడుతుంది? ముందుకు వెళ్తుందో లేదనేది వాళ్ళకి తెలియాలండి. ఒకటి, ఈరోజు పేదవాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందిగా ఉందండి. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఏంటి బళ్ళు ఉండేవి, రేషన్ కొట్లకి వెళ్ళి తీసుకోమని చెప్పారు. అది కూడా ఎంతవరకు కరెక్ట్? 7 కిలోమీటర్లు 14 కిలోమీటర్లు ఆ మన్యం సైడ్ వెళ్ళి తెచ్చుకోవాలి, చాలా బాధలు పడుతున్నారండి. కాబట్టి ఈ ప్రభుత్వం ఉన్నది కానీ పేదల గురించి ఉండే ప్రభుత్వంలా కనిపించట్లేదు. కాబట్టి సంక్షేమ పథకాలు సూపర్ 6 అన్నారు, అది ఎప్పుడుకో ఇస్తానని అనేదానికంట ఆ ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చి పేదవాడికి రేపు పొద్దున్న వాడికి సంక్షేమ పథకాలు అందేటట్టు చూసుకుంటేనే అది ప్రభుత్వం నిలబడుతుందండి. లేకపోతే ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది సార్. ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ అన్ని దగ్గర ఉండేవి, ఏదైనా తెలియడానికి ఒక ఆస్కారం ఉండేది. ఇప్పుడు అంతా కన్ఫ్యూజన్ గా ఉందంటున్నారు. సచివాలయాల్లో రెస్పాన్స్ కొంచెం తక్కువ ఉందంటున్నారు. సచివాలయం అలాంటప్పుడు సచివాలయాలు కూడా తీసిస్తే బాగుంది కదండి. ఆయన పెట్టిందే కదా, జగన్ పెట్టిన సచివాలయాలే ఈరోజు ఉపయోగిస్తున్నారు. మరి వీళ్ళు ఏదో కొత్త పథకం ఏదో పెట్టి ఈ వాలంటరీ వ్యవస్థని పైకి తీసుకురావాలని 5,000 నుండి 10,000 ఇస్తానని ఇలాంటి మోసకరమైన వాగ్దానాలు చేసి ఈరోజు పరిపాలించడం పేదవాళ్ళు చాలా బాధపడుతున్నారండి. కాబట్టి ఈ పేదవాళ్ళకి మాత్రం మ్యాక్సిమమ్
వాళ్ళకి సంక్షేమ పథకాలు అందేటట్టు చూసుకుంటే ఈ ప్రభుత్వం నిలబడుతుందండి. లేకపోతే మాత్రం ఫెయిల్ అవ్వడం మాత్రం ఖాయమండి. గతంలో భూములు ఇచ్చిన రైతులకు కూడా మేము ఫ్లాట్లు ఇస్తున్నామని నారాయణ గారు మొన్న ఈ పర్యవేక్షణ చేశారు అమరావతి పనుల గురించి. మంత్రి నారాయణ గారు కూడా చెప్తున్నారు ఎక్కడ ఆగదు, పాత ప్రభుత్వాలు 3 ముక్కలు ఆడటం వల్లే ఇంత లేట్ అయ్యింది, అపోహలేమీ నమ్మొద్దు అంటున్నారు. జరుగుతాయి అంటారా అంత ఫాస్ట్గా? వచ్చే 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అని కాదండి. ఇప్పుడు ప్రతి సంక్షేమ పథకాలు అనేది పేదవాడి గురించి ఆలోచించే ఆలోచన మాట ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈ ప్రభుత్వంలో కనిపించట్లేదు సార్. కాబట్టి ఈ గతంలో కూడా ఈ ఎవరు మన రైతుల గురించి ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చలేదండి. అలాగే వాలంటీర్లకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదండి. కాబట్టి ఈ ప్రభుత్వం మీద చాలామంది పేదవాళ్ళు మాత్రం చాలా వరకు బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళ బాధను అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇస్తేనే రేపు పొద్దున్న బాగుంటుందండి. లేకపోతే మాత్రం కంపల్సరీ ఈ ప్రభుత్వానికి మాత్రం ఫెయిల్యూర్ మాత్రం అయ్యే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో సింగపూర్ పర్యటనలో మళ్ళీ కంపెనీల వేటకి వెళ్ళారు. దాంతోపాటు చూసుకుంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి పిలుపునిస్తున్నారు. అక్కడ సింగపూర్ కన్స్ట్రక్షన్ కంపెనీలకి అమరావతి కట్టడానికి ఆస్కారం ఇస్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది సార్? ఖచ్చితంగా ముందుకు వెళ్తారా? అక్కడ ఆహ్వానించి మరి ఇవన్నీ కట్టడాలన్నీ సింగపూర్ చేతిలో పెడతామంటున్నారు కదా. గతంలో కూడా 2014లో కూడా ఇలాగే చెప్పారండి ఈ ముఖ్యమంత్రి. చెప్పి కూడా ఏమీ చేయలేదు. సింగపూర్ చేస్తానన్నాడు. అలాగే నిరుద్యోగ చదువుకున్న బిడ్డలకి నిరుద్యోగ వృత్తి అని 3000 ఇస్తానన్నాడు. అది ఇవ్వలేదండి. అలాగే అమ్మఒడి అని మార్చారు. తల్లికి వందనం అన్నారు. అది కూడా కొంతమందికే ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. ఏవో కారణాలు చెప్పి వాళ్ళకి కూడా కొన్ని లక్షల మందికి ఇవ్వడం మానేశారండి. అది కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. కానీ లేకపోతే మాత్రం ఈ ప్రభుత్వం మీద మాత్రం ఎవరికి మంచి అభిప్రాయం లేదండి.